ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/4/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, షష్ఠి సాయంకాలం 6:17 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం ఉదయం 10:18 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:41 వరకు, వర్జము ఉదయం 8:34 నుంచి 10:18 వరకు, తిరిగి రాత్రి 8:28 నుంచి 10:10 వరకు వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభం, ప్రయాణానుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తవ్వే వారికి తోలు రెగ్దని సూపరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఇంట్లో వివాహ వేడుకలు జరిగే అవకాశాలు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభవంతమైన స్థితి. కుటుంబ పరంగా అభివృద్ధి, ఆస్తి పరంగా కలిసి రావడం, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజంట్లకి చాలా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు మీకు అదృష్టవంతమైన ఆనంద యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, ధన నష్టము, వ్యవహార భంగాన్ని పొందుకునే అవకాశము, కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కష్టకాలం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, అనారోగ్య సూచన, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, కన్స్ట్రక్షన్ సమయటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం, అంటే యజమానికి ఇబ్బంది కలగవచ్చు, లేదంటే కార్మిక సోదరులకి ప్రమాదం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త ప్రయత్నం చేయండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లాటరీలో జూదం వల్ల మోసపోయే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబపరమైనటువంటి అవమానాలు, చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అనవసరమైనటువంటి తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జల విహారాలు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. వాహన వేగం వల్ల ఇబ్బంది, మద్యపాన సేవనం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, మానసికమైనటువంటి రుగ్మతలు, శారీరక రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రైతన్నలు, పూలు పలుకులు పండించే వరకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4:19 నుంచి 5:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమము, పెద్దవాళ్ల మాట వినే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, గృహయోగం కానీ స్థల లాభం కానీ పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభం చేసే అవకాశం, వృత్తి ఉద్యోగాది లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుగు పండించే వారికి అనుకూలతల శుభ, ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి వృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతులకి, పూలు పలుగు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ శ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అత్యంత అనుకూల. ధైర్యము, సాహసవంతంగా తీసుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాస్తు ప్రకారం ఇల్లు మార్చుకోవడం, సోదర మైత్రి, కోర్టు తగాదాల సమసిపోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా పర్వాలేదు, మంచి శుభయోగాలు పొందుకుంటున్నారు. ఆలోచన విధానంలో మార్పులు, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, ఉద్యోగంలో వృద్ధి, అనుకూలం చోటు ఉద్యోగంలో బదిలీలు, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, సూపర్ శ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మటుకు ఇవాళ ప్రశాంతమైన జీవనం, వస్తులాభం, ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, దుష్టులకి దూరంగా ఉండడం, ఒక మంచి సంకల్పాన్ని నెరవేర్చుకునేటువంటి అదృష్ట యోగం. ఇది చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం, తొందరపాటుతనము, డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండడం, లేనిపోని ఖర్చులు, అలాగే అపవాదులు, కష్టాన్ని నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపాన సేవనం ప్రమాదం, లంచం పుచ్చుకోవడం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడడంలో విద్యా నష్టాన్ని పొందుకోవడం. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుంది. తొందరపాటుతనంతో మీరు అనవసరంగా
మానసిక ఉద్వేగం లోనే అవకాశం, వెనక ముందు ఆలోచించకుండా అవతల వాళ్ళని మాట అనే అవకాశం ఉంటుంది. కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. శుభకార్యాలు వాయిదా పడడం లేదా రద్దయ్యేటువంటి అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారం జాగ్రత్త. లాటరీలో జూదం వల్ల మోసపోయే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతి వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అంటే తొందరపాటుతనంతో హడావుడి నిర్ణయాలతో మీరు నష్టం పొందుకునే అవకాశం. కాబట్టి మీరు భగవద్గీత 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీకు కానున్న పని గంధర్వులు తీరుస్తారు. తప్పకుండా మీరు అనుకున్న పని పూర్తవుతుంది. భగవద్గీత చదవండి. అలాగే ఉదయం 7:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, బంధుమిత్రుల సమాగమం, ఆత్మీయుల కలయిక, ఆర్థిక లాభం, ఆనంద లాభం, నూతన గృహయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, విదేశాల్లో స్వదేశంలో అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, వస్తులాభము, వాహన యోగము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, ధైర్యము, స్థైర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, అలాగే ఆత్మీయ కలియిక, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సోదరులతో అనుబంధం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటయ్యేటువంటి శుభ సూచనలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. మంచి అదృష్టాది ఆనంద యోగం చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్యపుల లాభం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఏదైనా పోగొట్టుకున్నటువంటి వస్తువు గానీ, వ్యక్తులు గానీ, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకునే సుదినం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మిత్రుల సహకారము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభమైన సమాచారం అందేటువంటి అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం, కొత్త వస్తువుల్ని, వ్యవసాయ క్షేత్రాన్ని, గృహము గాని కొనుగోలు చేసే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభమైనటువంటి జీవనంగా చెప్పబడుతోంది. మంచి వ్యవహార శైలితో అందరినీ ఆకట్టుకునే అవకాశం. కాకపోతే ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విలాసాల కోసం కావచ్చు, అనవసరమైనటువంటి దుబారాలు కావచ్చు, కొంత ఖర్చుని ఎక్కువ పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా విద్యా ఉద్యోగ ఆత్మస్థైర్య, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, విదేశీయానం, ఆర్థిక లాభం, రుణ విమోచనం, రోగనాశనం, గృహలాభం, స్థల లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగాభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశం, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే స్థితి కనబడుతోంది. జరిగినటువంటి పొరపాట్ల నుంచి బయటపడి అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తుకి రూపకల్పన చేసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితం చాలా ప్రశాంతత, పట్టిందల్లా బంగారం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందాది అదృష్ట యోగాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా అనుకూలమైన శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆత్మీయుల యొక్క కలియిక బాగా కనబడుతోంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆనంద యోగం, సత్సంతాన
ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదరుల మైత్రి, ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. ఈరోజు చాలా మంచి వ్యాపార పరంగా వృద్ధి, షేర్ లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక వస్తువాన్ ప్రాప్తి, వైవాహిక జీవనానందం, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కాస్త తొందరపాటుతనము, డబ్బు ఖర్చు, అవమానాలు, కళాకారులు, క్రీడాకారులు మోసపోవడము, సినిమా రంగంలో నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. లేనిపోని అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణలు, జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకుంటారు, జాగ్రత్త. కళాకారుల క్రీడాకారుల ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు, అవమానాలు పొందుకోబోతున్నారు. లేనిపోని అనవసరపు వస్తువులు కొనుగోలు చేయడం, ప్రయాణాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లాటరీల జూదం వల్ల మోసపోయే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోను కష్టాలు, నష్టాలు పొందుకునే అవకాశం. వ్యాపార భాగస్వామి మోసం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైన చికాకులు కూడా కొద్దిగా మానసిక వేదనని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. గణపతి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త లేనిపోయిన అనవసరపు వివాదాలు చిక్కుంటారు. లాటరీల జూదం వల్ల మోసపోయే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు, రెగ్గులు, సూపర్ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి చికాకులతో పాటుగా ఈ గృహ సంబంధమైనటువంటి పక్కన ఉండేటువంటి వాళ్ళతో కూడా కంటూ ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 8:54 నుంచి 9:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:02 నుంచి 3:18 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అలాగే వీరికి సమయాన్ని 7-3 అంకెలను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారులకి క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆరోగ్య లాభం, ఆనందమయ సుఖ జీవనం, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, శుభయోగల పరంపర, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభతిగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతర శుభయోగం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, కార్య విజయాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈవెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా అనుకూల శుభస్థితి. తప్పకుండా వీరికి ప్రయాణ లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయడం, బంధుమిత్రులతో సమాగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆనంద యోగం, అదృష్ట యోగం, సుఖము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆనంద, శుభయోగ ప్రయోజనాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ఆనందకరమైనటువంటి
శుభజీవనం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.